ఓకే. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరొకసారి ప్రభు శ్రేష్టమైన సన్నిధిలో మనం ఉండడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒకసారి ప్రార్థన చేసుకుందాము. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. అతడు నాతో ఇట్లా నేను ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. సర్వోన్నతుడైన మా ప్రభా, మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా యేసయ్య, మరొకసారి నాయన ఈ వారంలో నీ శ్రేష్టమైన సన్నిధిలో చేరిన ఆయన తండ్రి, నీ సన్నిధిలోని ఆనందాన్ని నాయన తండ్రి మేమందరం అనుభవించుటకు మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. జకర్యా గ్రంథాన్ని ధ్యానించుకొంచుండగా ప్రభా తండ్రి, నా జ్ఞానం సరిపోదు నాయన తండ్రి, మీరేమి పరలోక జ్ఞానాన్ని ఇవ్వమని మేము నేర్చుకొంచుండగా నాయన తండ్రి, మా అందరి హృదయాలను తెరవండి. మేమేం నేర్చుకోవాలనో తండ్రి మేము గ్రహించినట్లు దాని ప్రకారం నడుచుకుంటకు మీరే కృప చూపమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. సో మనము 7 విజన్స్ మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలో 8వ విజన్ ను మనము చూసుకుందాము. 6వ అధ్యాయంలో మొత్తము 15 వచనాలు ఉన్నాయి. 1 నుంచి 8వ వచనం వరకు మరి మొదటి భాగంలో 8వ విజన్, 8వ దర్శనాన్ని చూస్తాము. ఆ తర్వాత మన ప్రభు అయిన యేసయ్య మరి ఆయనను కిరీటంతో అలంకరించడం అనేది మనం 2వ భాగంలో మనం చూస్తాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ లో మనకు ప్రభు 5 ప్రామిసెస్ ఇచ్చాడు ఇశ్రాయేళ్లకు. ఎవరైనా చెప్తారా? 5 ప్రామిసెస్ ఇచ్చాడు కదా ఫస్ట్ చాప్టర్ లో. యెరూషలేము 14. కట్టబడును. యా, నేను స్వర్- యెరూషలేమును ఇంకా బాగా ప్రేమిస్తున్నాను, ఉమ్, యెరూషలేమును కడతాను, అదేవిధంగా అక్కడ జనములందరూ వచ్చి చేరుతారు, అదేవిధంగా శత్రువులందరినీ కూడా నేను నాశనం చేస్తాను అని ఉమ్, ఈ విధంగా 5 ప్రామిసెస్ ఇవ్వడం జరిగింది. ఉమ్, అయితే ఈ యొక్క రెండవ ప్రామిస్ లో ఏం చెప్తున్నారంటే, ఆ, నేను చాలా కోపంగా ఉన్నాను ఆ, వాళ్ళ మీద, కాబట్టి నేను రెండవ విజన్ లో ఆ యొక్క జెంటైల్ నేషన్స్ అన్నిటిని నాశనం చేస్తానని రెండవ విజన్ లో నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనము ప్రభు ఏ విధంగా అది చేయబోతున్నాడు అనే విషయాన్ని మనము చూసుకుందాము. ఆ, సో ఇప్పుడు చదవబోయే అంశము రెండవ ప్రామిస్ సంబంధించింది. 6వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతున్నానండి. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, రెండవ రథమునకు నల్లని గుర్రములు, మూడవ రథమునకు తెల్లని గుర్రములు, 4వ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నాము? మొట్టమొదట 2 ఇత్తడి పర్వతాలను చూస్తున్నాము. ఆ పర్వతాల మధ్యగా వచ్చే ఆ యొక్క 4 రథాలను చూస్తున్నాం అనమాట. ఇంగ్లీష్ లో బిహోల్డ్ అని ఉంటుంది. బిహోల్డ్ అంటే మరి ఆశ్చర్యకరమైన సంగతులు నేను నీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా తేరి చూడు అని మరి ప్రభు జకర్యా గారికి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఈ యొక్క పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు అంటేనే మనకు తెలుసు కదా, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సో చాలా స్ట్రాంగ్ గా, బలానికి సాదృశ్యంగా ఉంటాయి. మనము 4వ అధ్యాయం చూసుకునేటప్పుడు ఏం చూసాము? ఇలాంటి పర్వతము నా ముందు నిలబడుతుందా అంటే, పర్వతం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ అది నా ముందు నిలవబడదు, జెరుబ్బాబేలు ముందు నిలవబడదు, అదంతా చదును భూమిగా చేయగల శక్తి నాకుంది అని ప్రభు చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ మనం చూస్తే ఈ పర్వతాలు అనేటివి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, అదే సమయంలో మరి దృఢంగా ఉంటాయి. కాబట్టి ఇవి స్ట్రాంగ్ గా ఉండడం అనేది మన ప్రభు యొక్క స్ట్రెంగ్త్ మనం చూస్తాం. ఆ, ఆదికాండము 17వ అధ్యాయంలో ప్రభు స్వయంగా చెప్తారు కదా, నేను మహోన్నతుడ సర్వశక్తి గల దేవుడు అని అబ్రహాం గారితో చెప్పడం చూస్తాం. కాబట్టి అంతటి శక్తి గల దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. అంతేకాకుండా ఏ విధంగా కదలకుండా స్థిరంగా ఉంటాయో పర్వతాలు, ఆ విధంగానే ప్రభు యొక్క సంకల్పం అనేది, ప్రభు ఏదైనా
ఒక ఒకటి ఉద్దేశించినాడంటే ఆ సంకల్పం చాలా దృఢంగా ఉంటుంది. అది ఎప్పటికీ మారదు. ఖచ్చితంగా ప్రభు దాన్ని నెరవేరుస్తారు. ఆ విధంగా పర్వతాలు ప్రభు యొక్క శక్తికి, అదేవిధంగా ఆయన దృఢ సంకల్పానికి, దాన్ని నెరవేర్చగల ఆయన శక్తికి సూచనగా ఉంటున్నాయి. అయితే ఇక్కడ చెప్పే విషయాలు కాబట్టి మనకేం తెలుస్తుంది? ఖచ్చితంగా నెరవేరుతాయి అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుందన్నమాట దీన్ని బట్టి. అయితే ఏమిటితో చేయబడినాయంట? ఆ యొక్క పర్వతాలు ఇత్తడి పర్వతాలుగా ఉంటున్నాయి. ఇత్తడి. సో, ఇత్తడి అనేది దేనికి గుర్తు చెప్పగలరా? ఇత్తడి దేనికి గుర్తు? శబ్దం. మనం ఒకసారి మనం ఒకసారి ఆ యొక్క నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినాడు కదా! మోషేకి చెప్పి నిర్మింపజేసినాడు. అక్కడ ఇత్తడి బలిపీఠము, ఇత్తడి గంగాళము ఉండడం చూస్తాం మనం. ఇత్తడి బలిపీఠం మీద బలులు అర్పిస్తారు. అదేవిధంగా ఇత్తడి గంగాళంలో నీళ్లుంటాయి. యాజకులు తమను తాము శుద్ధి చేసుకుంటారు. ఆ విధంగా మరి అక్కడ శుద్ధి చేయబడడము, వాళ్ళ పాపాలకు బలులు అర్పించడము చేస్తున్నారు. అంటే పనిష్మెంట్ వస్తుంది. ఆ యొక్క జడ్జిమెంట్ అనే దాన్ని ఆ యొక్క ఇత్తడి అనేది చూపిస్తుంది అనమాట. మనం ఒకసారి సంఖ్యాకాండానికి వెళ్తే ఆ సంఖ్యాకాండంలో ఒకసారి ప్రజలందరూ ఒక తెగులతో బాధపడి చనిపోయేటప్పుడు ప్రభు ఏం చెప్తారంటే, ఒక సర్పాన్ని చెయ్యి, అందరికి ఇత్తడి సర్పాన్ని చెయ్యి, ఆ ఇత్తడి సర్పము వాళ్ళు మధ్యన పెట్టు, ఎత్తులో పెట్టు, అప్పుడు ఎవరైతే దాన్ని చూస్తారో వాళ్ళు మరి ప్రాణాలతో బయటపడతారు. ఆ విధంగా ఇత్తడి సర్పం అనేది వాళ్లకు ప్రభు ఇచ్చిన తీర్పును సూచిస్తా ఉంది. ఇత్తడి అనేది ఎప్పుడు తీర్పుకు సూచనగా ఉంటుంది. అయితే దీని గురించి మనము యోహాను సువార్త 3వ అధ్యాయంలో చదువుకుంటాం కదా! నికోదెము గారు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడిన తర్వాత ఆయనతో మాట్లాడుతూ మరి 3వ అధ్యాయము 14, 15 వచనాలలో ప్రభు ఏం చెప్తారంటే, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆ యొక్క జడ్జిమెంటుకు సాదృశ్యమైన ఆ ఇత్తడి సర్పము చూస్తే ఆ యొక్క జడ్జిమెంట్ ఎవరి మీద మోపబడింది? ప్రభు మీదనే మోపబడింది. మన పాపాలకు ఏదైతే శిక్ష రావాలనో, తీర్పు రావాలనో అదంతా కూడా ప్రభు వారి మీదనే మోపబడింది. ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వాళ్ళు వారి యొక్క తెగుల నుంచి, రోగం నుంచి బయటపడి ఏ విధంగా ప్రాణాలతో బయటపడతారో, అదే విధంగా ఎవరైతే ఆ కల్వరి సిలువలో ఎత్తబడిన యేసయ్య వైపు చూస్తే వారు కూడా ఆ యొక్క మరణం నుంచి రక్షింపబడతారు. రెండవ మరణమైన నరకానికి పోకుండా మనకు రక్షణ అనేది లభిస్తుంది. ఆ విధంగా ప్రభువారు ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని ఆ యొక్క నికోదేము గారికి గుర్తు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 16వ వచనము మనకందరికీ బాగా తెలిసిన వచనం. యోహాను 3:16 అంటేనే అందరికీ బాగా తెలుసు. అక్కడ ఏం చెప్తున్నారు ప్రభువు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చెప్పాలంటే మనందరం కూడా మరి పాపం చేసిన వాళ్ళమే, నరకానికి పాత్రలమే, నిత్య నరకానికి. కానీ మనం ఆ విధంగా నిత్య నరకానికి పాత్రలం కాకుండా నిత్య జీవము పొందడానికి ప్రభు మరి మనలందరినీ ప్రేమించి కుమారుని అనుగ్రహించినాడు. తానే సొంతంగా అనుగ్రహించినాడు. ఎప్పుడు ఒక ఇదే చెప్తా ఉంటారు అనుకుంటున్నారా? ఇప్పుడు మెసేజ్ చెప్పినా మరి ఇదే చెప్తా ఉంటారు అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఇది అందరూ అంగీకరించాల్సిన విషయం. ఇంకా ఎక్కడో అనుమానం ఉంటే ఆ అనుమానమంతా తీసివేసుకొని ప్రభు నా కొరకు మరణించినాడు కదా అనే సత్యాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే, అది మనం విశ్వసించినామంటే అప్పుడు మనం పరలోకానికి రాజ్యానికి వెళ్ళే భాగ్యాన్ని సంపాదిస్తాం. కాబట్టి ఇక్కడ కూడా మరి ఇతన్ని గురించి, ఆ ఇతర సర్పాన్ని గురించి ప్రభువారు ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా యోహాను సువార్త, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తే ఆయన 15వ వచనంలో ఆయన పాదములు కొలమిలో పుటం వేయబడి మెరీచున్న అపరంజితో సమానమై ఉండెను. ఇక్కడ ఆయన పాదాలు దేంతో పోల్చబడినాయంటే అపరంజితో పోల్చబడినాయి. అపరంజి అంటే సాధారణంగా బంగారుతో మనము అనుకుంటాము. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే మరి ఇత్తడి అని ఉండడం మనం చూస్తాం అనమాట. కాబట్టి ఆయన పాదాలు ఎలా ఉన్నాయంట?
కొలిమిలో వేయబడినాయంట. కొలిమిలో కాల్చబడితే ఇత్తడి ఎలా ఉంటుంది? బాగా వేడై ఎర్రగా మండుతా ఉంటది కదా! ఎర్రగా మండేదాన్ని ఎవరైనా టచ్ చేసినారనుకోండి వెంటనే కాలిపోతారు. అంటే ఇవన్నీ సందర్భాల్లో కూడా మరి ఇత్తడనేది జడ్జిమెంట్ అనే దానికి సూచనగా ఉంది. మనము మరి నిర్గమకాండంలో బలిపీఠాన్ని చూసుకున్నా, అదేవిధంగా సంఖ్యాకాండంలో ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసినా, అదేవిధంగా ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆయన పాదాలను చూసినా, ఇత్తడి అనేది జడ్జిమెంట్‌ని సూచిస్తుంది. అదే సమయంలో ఎక్కడైతే తీర్పు ఉంటుందో అక్కడ పాపక్షమాపణ కూడా ఉంటుంది. ప్రతి సందర్భం చూసుకుందాము. ఇత్తడి బలిపీఠం దేనికి ఉపయోగపడుతుంది? దాని మీద బలులు అర్పించడం వలన ఇశ్రాయేలు పాపాలన్నీ కొట్టుకొని పోతాయి. కాబట్టి ఆ పాపాలను తొలగించడం కోసమే అపరాధ పరిహారార్థ బలని, పాప పరిహారార్థ బలని వీటన్నిటిని అర్పిస్తారు బలిపీఠం మీద. అదేవిధంగా గంగాలం అది కూడా ఇత్తడితో చేయబడింది. దాంట్లో ఉన్న నీళ్లతో మరి పరిశుభ్రం చేసుకోవడం వల్ల తమను తాము ఏదైతే అపరిశుద్ధంగా ఉన్నారో ఆ అపరిశుద్ధంగా ఉన్న దేహాలను పరిశుద్ధంగా చేసుకోవడం వలన ప్రభు సన్నిధిలోకి పోవడానికి వారికి అవకాశం అనేది వస్తుంది. అదేవిధంగా సర్పం ఇత్తడిదైనా మరి దాని వైపు చూస్తే పాప క్షమాపణ, వాళ్ళు చేసిన తప్పుల క్షమాపణ కలిగి వారు జీవిస్తారు. మరి మన ప్రభు అయిన యేసయ్య గురించి మనకు బాగా తెలుసు. ఆయన వైపు మనం తేరి చూసినప్పుడు మనము మన పాపాలన్నీ క్షమించబడి నిత్య రాజ్యానికి మనము పాత్రులుగా అవుతాం. ఆ తర్వాత మనకు ఈ గ్రంథంలో 4 రథాలను గురించి చెప్పబడతా ఉంది. ఈ 4 రథాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ యొక్క పర్వతాల మధ్య నుంచి వస్తున్నాయంట. ఇత్తడి పర్వతాల మధ్య నుంచి ఈ 4 రథాలు కూడా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరిగిందంటే కేవలం ఆయన ఎలా చెప్తే, ప్రభువారు ఎలా చెప్తే ఆ విధంగానే జరుగుతుంది అనేది మనకు తెలుస్తా ఉంది. సో ఈ యొక్క ఆ పర్వతాలు మధ్య నుంచి వస్తున్నాయి కదా! చూస్తే 4 కలర్స్ కనపడుతున్నాయి. ఒకటేమో ఎరుపు రంగు, రెండవదేమో నల్లని గుర్రాలు, మూడవదేమో తెల్లని గుర్రాలు, నాలుగవది చుక్కలు చుక్కలు గల గుర్రాలుగా మనకు కనపడుతున్నాయి. సో ఈ విధంగా ఈ యొక్క రంగులు అనేది మనకు బాగా తెలుసు. ప్రకటన గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో మనము ఆ యొక్క డిఫరెంట్ కలర్స్ గుర్రాలను మనం చూస్తాం. ఈ యొక్క ఎరుపు రంగు అనేది దేనికి గుర్తు చెప్పగలరా? ఎరుపు రంగు యుద్ధాలకు, అదేవిధంగా రక్తం ఒలికించడానికి గుర్తు. యుద్ధాలలో ఎక్కువ రక్తం కారుతుంది కాబట్టి యుద్ధాలకు రక్తము ఒలికించబడడానికి గుర్తు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నలుపు రంగు అనేది కరువుకు గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తెలుపు రంగు విజయానికి గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. ఈ చుక్కలు చుక్కలు ఉండేటివి వీటన్నిటి కలయికగా మనం భావించవచ్చు. సో ఈ విధంగా ఈ గుర్రాలు కూనిన రథాలు అనేటివి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ రెండు పర్వతాల మధ్య నుంచి వస్తున్నాయి. ఈ పర్వతాలను ఏమని భావిస్తారంటే 2 పర్వతాల పేర్లు సియోను పర్వతము, ఒలీవ కొండ. సియోను పర్వతము, ఒలీవ కొండగా ఈ రెండింటిని ఈ పర్వతాలుగా భావిస్తారు. ఆ రెండింటి మధ్యలో ఒక లోయ ఉంటుంది. ఆ లోయ పేరు యెహోషాపాతు లోయ అంటారు. ఒకసారి యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదువుతారు ఎవరైనా? యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా తీసింటే చదవండి. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. అంటే ఇక్కడ దేని కొరకున్నాయంట? తీర్పు. అక్కడ ఆ లోయలోకి ఎందుకు రావాలా? తీర్పు తీర్చబడడానికి రావాలి. కాబట్టి ఆ యొక్క లోయ అనేది, యెహోషాపాతు లోయ అనేది అన్ని జనులకు తీర్పుకు గుర్తుగా ఉంటుంది. ఇంకొక ఆలోచన ఏంటంటే యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు మనకందరికి వినింటారు, మనందరం కూడా వినింటాం. ఆ యొక్క ఒలీవల కొండ మీద ప్రభు తన కాలు పెడతాడు. మనకు ఈ 14వ అధ్యాయంలో ఉంటుంది జకర్యా గ్రంథంలోనే. ఆ విధంగా ప్రభు తన పాదాన్ని మోపినప్పుడు ఆ ఒలీవల కొండ రెండుగా చీలి ఉత్తర దిక్కునకు, దక్షిణ దిక్కునకు పర్వతంలో 2 భాగాలు విడిపోతే అప్పుడు అక్కడొక లోయ ఏర్పడుతుంది అని
కూడా ఒక ఆలోచన చెప్తారు. ఏదైతేనేమి, ఏది జరిగినా ఒలీవల కొండల మధ్య ఉన్న యెహోషాపాతు లోయ కావచ్చు, ఇంకొక లోయ కావచ్చు, అక్కడ ప్రభు అన్యజనులకు తీర్పు తీరుస్తాడు. దానికి మరి సింబలైజ్ చేస్తూ sim- ఆ, అక్కడ దాన్ని సూచిస్తూ ఇక్కడ ఏం చూపిస్తున్నారు, రథాలు ఆ రెండు లోయల మధ్య నుంచి రావడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనకు తెలుసు, ఈ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ గుర్రాలు యుద్ధాలకు, కరువులకు, విపత్కర పరిస్థితులకు సూచనగా ఉంటున్నాయి. మరి ఇలాంటి యుద్ధాలు, కరువులు, ఆ, అనారోగ్యాలు ఇవన్నీ ప్రభు ఆధీనంలో ఉంటాయా? ప్రభు వాటిని కలిగిస్తాడా? అట్లా కీడు కలిగించే ప్రభు చేస్తారా? చేస్తాడు. చెప్పాలి. చేస్తాడు. చేస్తారు. యా, మనం చూస్తున్నాం కదా. మనకు బాగా ఎగ్జాంపుల్ ఏంటి, ఐగుప్తులో ఐగుప్తీయులు ఇశ్రాయేలును మరి ఆ బాధ పెట్టేటప్పుడు వాళ్ళందరి మీదకి ప్రభు పంపించిన తెగుళ్ళన్నీ ఇవే కదా. అవి స్వయంగా ప్రభువే పంపించినారు కదా. ఆ విధంగా మరి శత్రువులను నాశనం చేయడానికి, శత్రువులకు నష్టం కలిగించడానికి ప్రభు ఇవన్నీ కూడా ఉపయోగించేవారైనారు. ఎందుకంటే విశ్వం మొత్తము ఆయన స్వాధీనంలో ఉంటుంది. ఆయనే దాన్ని చేసిన వాడు కాబట్టి, ఈ సృష్టికర్త, మొత్తం విశ్వానికి, ప్రకృతికి సృష్టికర్త ఆయనే కాబట్టి, ఈ ప్రకృతిలో ఏది జరిగినా కూడా ఆయన ఆజ్ఞ లేనిది, ఆయన అనుమతించింది ఏది జరగదు. కాబట్టి ఆ విధంగా శత్రువుల మీద మరి వీరు విజయం పొందాలంటే ఈ యొక్క యుద్ధాలను, కరువులను, తెగుళ్లను, వీటినన్నిటిని కూడా ప్రభువు ఉపయోగించేవారే అన్నాడు. మన అక్కడ ఇశ్రాయేలును గురించి మాట్లాడుతున్నారు. అదే సమయంలో మరి మనకు నష్టం కలుగజేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే వాళ్ళకు అవి రావాలని మనం కోరుకో, కానీ ఏదో విధంగా వాళ్ళని హెచ్చరించే విధంగా వాళ్ళకి నష్టం కలుగజేయచ్చు ప్రభు. అంతేకాదు, కొన్నిసార్లు మనల్ని సరిదిద్దడానికి కూడా ఈ యొక్క వీటిని ఆయుధాలుగా, తీవ్ర అనారోగ్యానికి వెళ్తారు కొంతమంది. తీవ్రంగా ఇంట్లో ఎలాంటి అమౌంట్స్ లేని పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బంది ఉండే పరిస్థితి. ఈ మధ్య ఒక సిస్టర్ చెప్పారు, తనకు మరి హాలిడేస్ లో లీవ్ పెట్టుకొని డిఎస్సికి ప్రిపేర్ కావాలంటే వాళ్ళ హస్బెండ్ అన్నారంట, నువ్వు లీవ్ పెట్టుకుంటే మరి శాలరీ రాదు కదా, ఇల్లు గడవడం కష్టం అవుతుంది కదా, లీవ్ పెట్టుకోవద్దు అని చెప్పినారని ఆ అమ్మాయి నాతో ఆ, చెప్తా ఉందన్నమాట. అక్క, నేనే సరిగ్గా చదవలేదేమో అనిపిస్తా ఉంది, డిఎస్సికి నేను సెలెక్ట్ కాలేదంటే నాదే తప్పేమో అనిపిస్తుంది అంటే. అలాంటి కష్టమైన పరిస్థితులు ఉన్న దేవుడు అనుమతిస్తున్నాడంటే మరి దానికి కారణము మనం ఏమైనా సరి చేసుకోవాల్సింది ఉందేమో, లేదా ప్రభు మనకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారేమో, లేదా అంతకంటే మంచిది మనకు ప్రభు ఇస్తారేమో అని మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన ప్రభు కరుణ, వాత్సల్యత గల దేవుడు. ఆయన ఎప్పుడు తనని నమ్మిన వారికి ఎలాంటి నష్టము చేయరు. మన మేలుకే ప్రతి ఒక్కటి చేస్తారు. కొన్నిసార్లు అవి తాత్కాలికంగా నష్టం అనిపించవచ్చు, కానీ అవి చివరికి మనకు మేలుకరంగా మారుతాయి. ఇప్పుడు మనము రెండో భాగం చూస్తాము. 6వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతారా? 6వ అధ్యాయము జకర్యా 4-5 వచనాలు చదువుతారా? నా ఏలినవాడా, ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూత నేను అడగగా, అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. సో ఇక్కడ మమ్మల్ని ఎప్పుడు అడుగుతా ఉంటారు కదా జకర్యా గారు, ఇదేంటి అని అడుగుతారు కదా. ఆ విధంగానే జకర్యా గారు మళ్ళీ ఆయన అడుగుతా ఉన్నారు దూతను, ఇది ఏంటివి నా వెళ్ళినవాడు అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే సర్వలోకనాథులకు యెహోవా సన్నిధి నుంచి వచ్చినాయి. ఆయన స్వాధీనంలో ఉండే చతుర్వాయువులు ఇవి, 4 వాయువులు అని చెప్తా ఉన్నారు అనమాట. అంటే 4 వాయువులు 4 దిక్కుల నుంచి వస్తాయి. కొన్నిసార్లు ఈ వాయువులు ఆయన పనిని చేసి పెడతాయి. వాయువులను తన దూతలుగా, మేఘాలను తనకు వాహనంగా చేసుకుంటారు. ఇవన్నీ కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడినాయి. ఒక్క మాట మనం చూసుకుంటే కీర్తనలు 104-4 మరి కీర్తనకారుడు ఏం చెప్తున్నారంటే, వాయువులను తనకు దూతలుగాను, అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. అంటే వాయువులను తనకు దూతలుగా చేసుకున్నాడంట ప్రభు.
ఏదైతేమి ఇంగ్లీష్లో అయితే 4 స్పిరిట్స్ అనే మాట ఉపయోగించబడింది. ఆ విధంగా ఈ 4 వాయువులు వీటిని మరి దేవుని దగ్గర నుంచి వస్తా ఉన్నాయి. మరి ప్రభువుకు ఉన్న శక్తిని బట్టి ప్రపంచంలో ఏదైనా సరే మరి ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఏం చేయమంటే అవి చేస్తాయి. వాటిని ఈ యొక్క 4 రథాలు కూడా సూచిస్తా ఉన్నాయన్నమాట. ప్రభు చెప్పినట్లుగా మేము చేస్తాము. ప్రభు ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్తాము. ఒకసారి ఆలోచిద్దాము. ప్రభు మరి గాలి స్టాప్ చేసిన అనుకోండి, మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథంలో ఒకసారి చూస్తాము. 6వ అధ్యాయం అని 7వ అధ్యాయం 1 మినిట్ 7వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథము తరువాత 7వ భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. బట్ ఎవ్వరికి ఆ గాలి తగలకుండా మరి ఆ 4 దిక్కుల నుంచి ఆ వాయువులను, ఆ విండ్స్ అన్నిటిని, గాలి అంతటిని పట్టుకొని ఉన్నారంట నలుగురు దూతలు. బట్ ఆ విధంగా విండ్స్ అనేటివి, గాలి అనేటివి ప్రభు ఆధీనంలోనే పనిచేస్తాయి. ఒక్కసారి గాలి ఆడకుండా ప్రపంచం అంతా గాలి ఆడకుండా ఆగిపోయింది అనుకోండి, ఎలా ఉంటుందో మన పరిస్థితి ఆలోచిస్తాం. కరోనా టైంలో ఆక్సిజన్ లభించక ఎంతో మంది చనిపోయినారు. కానీ ప్రభు కృపను బట్టి మనం కొనసాగుతున్నాం ఈ జీవితంలో. ఒక్కసారి ప్రపంచం అంతా గాలి ఆగిపోతే మరి అది ప్రభు ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆపేసినా ఎలా ఉంటుంది? కానీ ప్రభు అలా చేయట్లేదు. ఇది ఒక సాదృశ్యంగా రాయబడింది ఇక్కడ, అంతే. 4 రథాలను 4 వాయువులుగా పోల్చడం అనేది సాదృశ్యంగా రాయబడిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ 6, 7 వర్సెస్ చదువుతా ఉన్నాను. నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవున్నది, తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును, చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును. బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నించగా, పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చిన గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను. అంటే ఏ గుర్రాలు ఎక్కడికి, ఏ రథాలు ఎక్కడికి వెళ్ళాలి అని ప్రభువే నిర్ణయించి వాళ్ళకు ఆ రథాలకు చెప్తా ఉన్నారు అనమాట. నల్లని గుర్రాలు ఎక్కడికి వెళ్ళాయి? నల్లని గుర్రాల ఉత్తర రథం ఎక్కడికి దేశం వెళ్ళింది? ఉత్తర దేశంకు ఉత్తర దేశంలోనికి పోయింది. దాంతోపాటు తెల్లని గుర్రాలున్న రథం కూడా అక్కడే వెళ్ళింది. ఆ తర్వాత చుక్కలు చుక్కలు గురున్న గుర్రము దక్షిణ దేశంలోనికి పోయింది. అంటే ఎర్రని ఏంటి గుర్రం ఎర్రని గుర్రం ఈ ఉత్తర దేశం అంటే ఏంటి, దక్షిణ దేశం అంటే ఏంటి అని మనం చూసుకుంటే, ప్రభు ఎప్పుడైనా ఒక ప్రదేశాన్ని గురించి జియోగ్రాఫికల్ సిచ్యుయేషన్ ఎక్కడుంది అనేది చెప్పాలంటే ప్రభు తన యొక్క పట్టణమైన యెరూషలేమును కేంద్రంగా తీసుకొని దాన్ని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఒకసారి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చదువుతారా? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కున్న రాజ్యంలో సర్వ వంశస్థులను పిలిచేదను. వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. కాబట్టి ఇక్కడ ఉత్తర దిక్కుని గురించి ఏమొస్తుందంట? ఇశ్రాయేలుకు కీడు వస్తుందని చెప్తా ఉన్నారు. ఏంటి అక్కడ ఉత్తర దేశంలో మరి ఏముంటుంది? ఇక యెరూషలేముకు ఉత్తర దిక్కులో ఏముంటుందంటే నార్త్ ఈస్ట్ లో బబులోన్ దేశం ఉంటుంది అనమాట. నార్త్ ఈస్ట్ లో బబులోన్ దేశం ఉంటుంది. ఈ బబులోను దేశంను నాశనం చేయడానికి ఈ గుర్రాలు, నల్లని గుర్రాలు వెళ్తా ఉన్నాయి. నల్లని గుర్రం దేనికి గుర్తు అని చెప్పుకున్నాము? నాశనానికి, తెగుళ్ళకు గుర్తు కదా. కాబట్టి అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఉన్న వాళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశంతో బబులోన్ దేశానికి ఈ ఉత్తర గుర్రాలు వెళ్తున్నాయి అనమాట. నలుపు గుర్రాలు ఉన్న రథాలు వెళ్తున్నాయి. ఎందుకు అంటే మనం చూసుకున్నాం ఇంతకు ముందు కూడా కదా. మనం 7వ విజన్ లో మనం చూస్తే, 7వ దర్శనంలో మనం చూస్తే ఇక్కడ ఏమైందో గుర్తు చేసుకుంటారా ఒకసారి?
ఏడో దర్శనంలో ఏమైంది? ఒక బుట్టలో, ఒక పెద్ద బుట్టలో స్త్రీ ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ పేరేంటి? వికెడ్నెస్. ఆ స్త్రీ పేరు వికెడ్నెస్. ఆ దోషం. స్త్రీని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినారంట? బబులోను దేశంలో ఉన్న ఆ యొక్క ఒక దేవాలయం కట్టి అక్కడ దాన్ని స్థాపించినారంట. కాబట్టి బబులోను దేశంలో ఏముంది? కీడు, పాపం ఉంది, పాపం. వికెడ్నెస్ ఉంది. దాన్నే మనము చూస్తాం. దాన్ని దేనిగా పోల్చినారంటే, మన ప్రకటన గ్రంథంలో చూస్తే బబులోను మహావేషగా, మహాబబులోనుగా వర్ణించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఉత్తర దిక్కు నుంచి, ఆ బబులోను దేశం నుంచే ఇశ్రాయేళ్లకు నష్టం అనేది వస్తుంది. ఇప్పుడు ఏమనుకున్నాము? బబులోను దేశాన్ని ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం అనుకున్నాం? గుర్తుందా? ఇరాక్ కదా. ఇరాక్, ఇరాను, ఆ ప్రాంతాలన్నీ కూడా ఇస్రాయల్కి అగైనెస్ట్ గా యుద్ధాలు చేయడం మనం చూస్తా ఉన్నాం. గాజా, ఇవన్నీ పట్టణాలు కూడా ఇస్రాయల్కి అగైనెస్ట్ గా మరి యుద్ధం చేయడం మనం చూస్తా ఉన్నామాట. ఒకసారి గుర్తు చేసుకుందాం. మరి ఇక్కడ జకర్యా గారికి చెప్తా ఉన్నాడు ప్రభు, ఈ గుర్రాలు ఉత్తర దేశానికి వెళ్తా ఉన్నాయి. కాబట్టి బబులోను, జకర్యా కాలంలో బబులోను మీద యుద్ధం జరిగిందా? బబులోను నాశనం చేయబడిందా? కాదు లేదు. కదా. కాదు. ఎందుకంటే మనము రెండవ దర్శనం ఒకసారి గుర్తు చేసుకుంటే, రెండవ దర్శనంలో 4 కొమ్ములున్నాయి కదా. ఆ 4 కొమ్ములో మొదటి కొమ్ము బబులోను. కాబట్టి ఇశ్రాయేలీలు మరి అక్కడ చెరలో ఉన్నప్పుడే ఆ యొక్క బబులోను అనే కొమ్మును పర్షియా దేశపు రాజులు విరగొట్టారు. కాబట్టి అప్పటికి వీళ్ళు చెరలో నుంచి బయటకు వచ్చేటప్పటికి బబులోను దేశానికి ఎలాంటి అధికారం కానీ మరి ఇంపార్టెన్స్ కానీ లేదు. దో ఇట్ ఈస్ ఏ కమర్షియల్ సిటీ. అది కమర్షియల్ సిటీ, వ్యాపార నిలయమైన పట్టణం అయినప్పటికీ అప్పటికి జకర్యా కాలానికి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది లేనే లేదు. ఎందుకంటే రెండవ విజన్ లో మనం చూసాం, దాని కొమ్ము విరవబడింది. కాబట్టి మరి అక్కడ ఎందుకు ప్రభు చెప్తా ఉన్నారు అంటే, ఇది అంత్యకాల ప్రవచనం అన్నమాట. అంత్యకాలంలో అక్కడ బబులోను వాళ్ళు ఇస్రాయల్కి అగైనెస్ట్ గా యుద్ధాలు చేస్తారు కాబట్టి ఆ దేశాలన్నీ, వాటి మీదకి ప్రభు రథాలను పంపిస్తా ఉన్నాడు. మరి మనము చూసుకుంటే ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఎప్పుడు జరుగుతుంది ఇది? బబులోన్ మీద యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? మనకు ప్రకటన గ్రంథంలో చూస్తే 18వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క బబులోన్ మీద యుద్ధం జరగడం చూస్తున్నాం. అదంతా కూడా ట్రిబులేషన్ పీరియడ్, శ్రమల కాలంలో ఆ బబులోన్ మీద యుద్ధం చేస్తాడు ప్రభు. ఎందుకంటే ఆ యొక్క వికెట్నెస్ అనే స్త్రీ మహావేష, అది అన్ని దేశాలను ఆకర్షిస్తూ ఎలా అందరినీ పాడు చేస్తుందో మరి ప్రకటన గ్రంథము 17, 18 అధ్యాయాల్లో చాలా చూస్తాం మనం. అలాంటి ఆ యొక్క దేశాన్ని పాడు చేయడం వలన మనం ఇర్మియా గ్రంథంలో చూస్తాము, చాలా ప్రవచనాలు ఈ యొక్క బబులోనుకు అగైనెస్ట్ గా ఉంటాయి. ఒక్కసారి యెహెజ్కేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తే 38వ అధ్యాయంలో అంతా కూడా బబులోను గురించి రాయబడి ఉంటుంది. కారణం ఏంటంటే ఆ బబులోన్ అనేది పాపానికి, తర్వాత ఇశ్రాయేలుకు నష్టం కలిగించే దేశంగా, దానికి సింబాలిక్ గా, సూచనగా ఉంటుందన్నమాట. అలాంటి ఇశ్రాయేలుకు అగైనిస్ట్ గా ఉన్న దేశాన్ని ప్రభు ఖచ్చితంగా నేను నాశనం చేస్తాను అని చెప్తా ఉన్నారు. కాబట్టి అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? అయితే మన శ్రమలు వచ్చి బబులోన్ మీద యుద్ధం చేసినప్పుడు మనం ఎక్కడ ఉంటాం? భూమి మీద ఉంటాం. భూమి మీద ఉంటామా? శ్రమల కాలం ఎప్పుడు వస్తుంది? రెండవ రాకడకు ముందు. రెండవ రాకడకు ముందా? అంటే ర్యాప్చర్ తర్వాతనా, ర్యాప్చర్కి ముందా? ర్యాప్చర్కు ముందు. నో. ర్యాప్చర్ లో సంఘం అంతా ఎత్తబడిన తర్వాత, సారీ జ్యోతి, ఉమ్, అంటే నో అన్నాను. ర్యాప్చర్ లో సంఘం అంతా ఎత్తబడిన తర్వాత ఇక్కడ మనకు అక్కడ 7 ఏళ్ళు విందు ఉంటే ఇక్కడ శ్రమల కాలం వస్తుంది, ట్రిబులేషన్ పీరియడ్ వస్తుంది. అప్పుడే ఆ శ్రమలన్నీ మనకు ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, ఆ అధ్యాయంలో ఉండే శ్రమలన్నీ ఈ భూమి మీద సంభవిస్తాయి. ఆ తర్వాత ప్రభు రారాజుగా వచ్చి ఈ యొక్క బబులోన్ దేశంతో వాటన్నిటితో కూడా యుద్ధం చేస్తారు. కాబట్టి మనం ఎక్కడ ఉంటామంటే ఆ కాలంలో ఇవన్నీ జరిగేటప్పుడు ఎత్తబడిన గుంపులో మనం ఉంటే ప్రభుతో కూడా ఉంటాం. ఆయన యొక్క ఆర్మీలో ఒక భాగంగా మనము ఉండడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రభు అక్కడైతే వాళ్ళకు జకర్యా కాలంలో ఉన్న ఆ ఇశ్రాయేళ్లకు, వాళ్ళకు
వాళ్ళు ఒక నమ్మకాన్ని కలిగించడానికి మేము చేయగలము, దేవాలయాన్ని కట్టగలము అని ఒక ప్రోత్సాహం ఇవ్వడానికి మీ శత్రువులు మీ ముందు నిలబడ్డు. ఎందుకంటే ఒక టెంపుల్ స్టార్ట్ చేసినాక శత్రువుల వలన ఆటంకాలు కలిగి ఆ యొక్క టెంపుల్ ఆగిపోవడం జరిగింది. మళ్ళీ అలాంటిది ఏమీ జరగదు, మీ శత్రువులను నేనే మీకు అడ్డు రాకుండా చేస్తాను అని అప్పుడు వాళ్ళకు ప్రోత్సాహం కలిగించడానికి ప్రభు ఈ దర్శనాల ద్వారా జకర్యా ద్వారా వాళ్ళకు తెలియజేస్తా ఉన్నారు. కానీ మనకు మరి ఏంటి, ప్రభు అంత్యకాలంలో జరిగే విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తా ఉన్నారు. అంటే ఈ జడ్జిమెంట్ను ఇవన్నిటిని కూడా సూచిస్తా ఉందన్నమాట. ఆ తర్వాత మీలా చుక్కలు చుక్కలు ఉన్న గుర్రాలు ఎక్కడికి వెళ్తున్నాయి? సౌత్కి వెళ్తున్నాయి కదా, దక్షిణానికి వెళ్తున్నాయి. దక్షిణంలో ఏముంది? ఈజిప్ట్ ఉంది, ఐగుప్తు ఉంది. అటు బబులోన్ దేశానికి ఏమో యూదా జనాంగాన్ని చెరకు తీసుకెళ్తే ఐగుప్తు రాజులేమో ఐగుప్తు దేశానికి ఇశ్రాయేల్ 10 గోత్రాల ఇశ్రాయేళ్లను చెరలోకి తీసుకెళ్లారు. అంటే వాళ్ళ మీద కూడా దేవునికి కోపం ఉంది. అంటే నా చుక్కల చుక్కల గుర్రాలను మరి అక్కడికి పంపించమని జరిగింది అనమాట. అతను ఎందుకు అంటే అక్కడ ప్రజలను నాశనం చేయడానికి. వాట్ అబౌట్ ఈస్ట్ అండ్ వెస్ట్? ఈస్ట్ వెస్ట్ గురించి ఏంటి అంటే, వెస్ట్ లో ఏముంది అంటే మన జెరూసలేంకు ఇజ్రాయెల్ కంట్రీకి వెస్ట్ లో ఏముందంటే మధ్యధరా సముద్రం ఉంది, మధ్యధరా సముద్రం ఉంది. అదేవిధంగా ఈస్ట్ లో ఏముందంటే అరేబియా ఎడారి ఉంది. దానికి తూర్పున అరేబియా ఎడారి, పశ్చిమాన మధ్యధరా సముద్రం ఉంది. కాబట్టి అక్కడి నుంచి శత్రువులు వచ్చి వాళ్ళ మీద మరి ఎలాంటి యుద్ధాలు చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రభు ఏం చేస్తా ఉన్నారు, మరి అక్కడ నార్త్కు సౌత్కు మాత్రమే వారిని పంపించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇందాక జ్యోతి అడిగింది వాట్ అబౌట్ రెడ్ హార్సెస్ అని. 7వ వచనం చదువుదామా? జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను. కనుక కాబట్టి ఎక్కడికి అవి చదువు. కనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను. కాబట్టి ఈ గుర్రాలు బలమైన గుర్రాలు అంటే ఇంకా అన్ని జాతుల గుర్రాలు ఉన్న రథాలు కూడా ఏం చెప్తా ఉన్నారు ప్రభు? లోకమంతా సంచరించండి అని చెప్తున్నా. వెంటనే అవి ఏం చేస్తా ఉన్నాయంట? లోకమంతా సంచరిస్తున్నాయంట. అంటే ఆ విధంగా కేవలము నార్త్ లో ఉన్న బబులోను, సౌత్ లో ఉన్న ఈజిప్టు వాళ్ళకు మాత్రమే జడ్జిమెంట్ కాదు, కానీ ప్రపంచం అంతటా కూడా ఎవరైతే ప్రభుకి ఇష్టం లేని పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ గురించి ఈ యొక్క ఈ గుర్రాలున్న రథాలు వెళ్ళి సర్వే చేస్తున్నాయి. సంచరించమని చెప్తే అక్కడికి వెంటనే వెళ్ళి సంచరిస్తున్నాయి అనమాట. సంచరిస్తున్నాయంటే ఏం చేస్తున్నట్లు? సర్వే చేస్తున్నట్లు. ఆ తర్వాత ఎలా జరుగుతుంది ఈ విషయాలన్నీ ప్రభుకు మళ్ళీ రిపోర్ట్ చేయడము, మరి ప్రభు యొక్క జస్టిస్ ను, ప్రభు యొక్క న్యాయాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా మరి నాట్ ఓన్లీ బబులోన్, నాట్ ఓన్లీ ఈజిప్ట్, ప్రపంచంలో అన్ని దేశాల మీద కూడా ప్రభు ఉగ్రత వస్తుంది. ఆ యొక్క ట్రిబులేషన్ పీరియడ్ లో ప్రభు ఉగ్రత వచ్చి ఎక్కడెక్కడ ప్రభువుకు అగెనిస్ట్ గా ఉన్నారో వారు, ఎవరైతే ప్రభువును అంగీకరించకుండా ఉన్నారో వారందరి మీదకి ఆయన ఉగ్రత వస్తుంది. చాలా చోట్ల చెప్పబడింది కదా, ప్రభు ఉగ్రత దినం వస్తుంది అని. మరి కొండల వెనుక దాక్కుంటారు, బండల వెనుక దాక్కుంటారు. మనకు ఒక పాట ఉంది మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో, నాడు వచ్చినట్లు కాదు నేడు వచ్చుట. దాంట్లో ఒక వచనం ఉంటుంది కదా, కొండ బండాలందు దాగి ఉండాలేముగా వాణి అండా నుండి పన్నుటగ్ని ఇదిగో వచ్చేగా. అంటే ఆ పరిస్థితిని గురించి మనం ఊహించలేం. ప్రభు ఎందుకు మనకి ఇవన్నీ చెప్తున్నారు అని ఆలోచిస్తే మరి ప్రభు కృపను గురించి మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఒక్కసారి 8వ వచనం చదివి ముందుకెళ్దాము. 8వ వచనం చదువుతారా? అప్పుడు అతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము, అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను. అంటే ఆయన ఆత్మను నెమ్మదిపరుస్తున్నాయంట. ఆయన ఆజ్ఞ నెరవేర్చి ఇశ్రాయేళ్లకు శత్రువులుగా ఉన్న వాళ్ళను ఎప్పుడైతే నాశనం చేయబడతాయో అప్పుడు ఆయన సంతోషపడేవాడుగా ఉంటున్నారు అనమాట. ఈ దేశాల గురించి, నాశనాన్ని గురించి ఎన్నో స్క్రిప్చర్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం చూసుకోలేం, కానీ మరి హెచ్కేఎల్ గ్రంథంలో అయితే భయంకరంగా రాయబడింది. ఒకసారి
యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. బబులోను గురించి చెప్తున్నారు అనమాట ప్రభు. నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇశ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులకును దుష్టమృగలకును ఆహారముగా నిన్ను ఇచ్చేదను. అదేవిధంగా 5వ వచనంలో కూడా నీవు పొలముల మీద కూలుదువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. కాబట్టి నేను మాట ఇచ్చినాను, ఖచ్చితంగా దీన్ని నెరవేరుస్తాను. ఇశ్రాయేలుకున్న శత్రువులందరినీ కూడా నేను చంపివేస్తాను, వాళ్ళని నాశనం చేస్తానని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి వాళ్ళకు ఇశ్రాయేలు అప్పటికి ప్రభువుని నమ్ముకొని ఉన్నారా? లేదు. మనం చూస్తాం. మనం 3వ అధ్యాయాన్ని ధ్యానించేటప్పుడు చూసినాం. అప్పుడు ఒక్క రోజులో ప్రభు వారి పాపాలన్నీ తీసివేస్తే మరి వాళ్ళు తాము పొడిచిన వాని వైపు చూసి అయ్యో మేము ఎంత పని చేసినామని ఏడుస్తారంట. వాళ్ళు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకా వస్తాడు మెస్సియా, మమ్మలను కాపాడతాడు, ఇప్పుడున్న పరిస్థితులన్నిటి నుంచి మమ్మల్ని రక్షిస్తాడు మెస్సియా అని ఎదురు చూస్తున్నాడు. కానీ వాళ్ళకి తెలీదా? ఈ ప్రవచనాలన్నీ వాళ్ళు చదువుకోలేదా? ఇర్మియాలో, యెహెజ్కేల్లో, యెషయాలో ప్రభు హెచ్చరించినవన్నీ కూడా మరి యెషయా గ్రంథంలో అయితే ఖచ్చితంగా చెప్పినారు కదా. ప్రభు 9వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్తారు కదా, ఇదిగో మనకు శిశువు అనుగ్రహింపబడెను అని. ఆ శిశువు యేసయ్యగా ఈ లోకానికి వచ్చినాడు అనే విషయాన్ని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ప్రభువే వాళ్ళ మెస్సే అనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. అంతకాలంలో ఉన్న మనకు ప్రభు ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నారంటే మనకు అవన్నీ తెలుసు కాబట్టి మరి ప్రభువును ఆయన ఉగ్రత దినాన్ని తప్పించుకోవాలంటే మరి రాకడలో ఎత్తబడాలి. రాప్చర్ వచ్చినప్పుడు, రహస్య రాకడ వచ్చినప్పుడు ఎత్తబడితేనే ఈ యొక్క శ్రమలన్నీ నుంచి మనం తప్పించుకోగలము. మేము ఇంకొక గ్రూప్లో ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తా ఉన్నాం. అక్కడ శ్రమల గురించి వింటా ఉంటే నిజంగా ప్రభు మన మీద ఎంత కృప చూపిస్తున్నాడు. ఇవన్నీ తెలియజేయడం వలన మన బాధ్యత మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రభు కృపను బట్టి మనమైతే మరి ఆ యొక్క రక్షింపబడిన గుంపులో ఉండి రెండవ మరణానికి పాత్రం కాకుండా ఆయన కృప మనల్ని కాపాడింది. కానీ ఎంతమంది మన బంధువులలో, మన సొంత వాళ్ళల్లో ఇంకా ఈ విషయాలు తెలియని వాళ్ళు ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈవెన్ క్రిస్టియన్ కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు, అదేవిధంగా మరి విశ్వాసులు అనపడే వాళ్ళు కూడా ఈ విషయాల్లో చాలా మంది తప్పిపోయే వాళ్ళు ఉంటారు. రకరకాలుగా అబద్ధ బోధలు. కొంతమంది ఏమంటారంటే అసలు యేసయ్య కాదు, ఊరికే యెహోవానే నమ్ముకోవాలా, తండ్రినే నమ్ముకోవాలా మనము అంటారు యెహోవా సాక్షులు. ఇంకా కొంతమంది పరిశుద్ధాత్మని నమ్మరు. అసలు పరిశుద్ధాత్మ కార్యాలు ఇప్పుడు జరుగుతున్నాయంటే మరి మనలో పరిశుద్ధాత్మ ఉన్నారంటే నమ్మరు. ఇంకా కొంతమంది పరిశుద్ధాత్మనే సర్వమని భావిస్తారు. ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది, అప్పుడు మనం ఇలా చేస్తాము, అలా చేస్తామని కొన్ని సంఘాల్లో మరి విపరీతమైన పోకడలు పోవడం మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి అబద్ధ బోధలుగా ఉంటున్నాయి. ఈ మధ్యలో ఒకరు చెప్పారు, క్రైస్ట్ చర్చ్ అనేది ఒకటి ఉంది. వాళ్ళు మరి ప్రభువుని నమ్మరు, యేసు ప్రభువును. యేసు ప్రభువుగా ఈ లోకంలోనికి దేవుడు వచ్చినాడనే విషయాన్ని వాళ్ళు నమ్మరు, త్రిత్వాన్ని నమ్మరు. ఇంకా ముస్లిమ్స్ అయితే అసలు యేసయ్య సిలువలో మరణించలేదు అంటారు. ఇలాంటివన్నీ ఉన్న పరిస్థితులలో ప్రభు మన పట్ల కృప చూపిస్తా ఉన్నాడు. అన్ని సరైన డాక్ట్రిన్స్ ఉన్న ఆ యొక్క చర్చెస్లో, ఆ యొక్క ట్రెడిషనల్ చర్చ్, సిఎస్ఐ, ఎస్పీజీ చర్చెస్లో మనల్ని ఉంచినాడు ప్రభు. కరెక్ట్ డాక్ట్రిన్స్ ఉన్నాయి. వాటిని అనుసరిస్తే, నిజంగా అర్థం చేసుకుంటే ప్రభు అన్నీ బయలుపరుస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు మనం జకర్యా గ్రంథాన్ని చదువుకుంటా ఉన్నాం. మామూలుగా అయితే చదువుకో, కానీ దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు, ఇవన్నీ చెప్తా ఉన్నాడు మనకు. కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నాడంటే మరి మనము ఏం చేయాలి అని తెలుసుకొని మనల్ని మనం హెచ్చరించుకోవాలి. అదేవిధంగా మన వాళ్ళనందరినీ హెచ్చరించాలి. ఆ విధంగా ప్రభు జకర్యా గ్రంథంలో మరి ఆ కాలంలో 8 దర్శనాలు ఇచ్చి ఏ విధంగా ఇశ్రాయేలుకు సరి అయిన అవగాహన ఉండేటట్టు చేసినాడో, సరైన మార్గంలో వాళ్ళు ప్రయాణమయ్యేటట్టు చేసినారు. అదేవిధంగా ఈ దర్శనాలను గురించి మనకు తెలియజేస్తూ మనం కూడా సరైన మార్గంలో ప్రయాణం చేసేటట్టుగా ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఒక్కసారి మనం ఆ 8 దర్శనాల గురించి ఆలోచిస్తే ప్రతి దర్శనం గురించి
మనము నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మొదటి దర్శనంలో మరి ఆ యొక్క గుర్రాలు ప్రపంచమంతటా తిరిగి అన్ని దేశాల వాళ్ళు ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ అన్ని దేశాల వాళ్ళు మరి ఎంతో ప్రశాంతంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఒక ఇజ్రాయెల్ మాత్రమే దుఃఖంలో ఉంది అనే విషయం తెలిపినప్పుడు ప్రభువుకు అది చాలా బాధ కలిగిస్తుంది. అందరూ అంత సంతోషంగా ఉంటే మరి నా ప్రజలు ఎందుకు ఈ విధంగా ఉన్నారనే బాధ కలిగిస్తుంది. సో మనకు అప్లై చేసుకుంటే మనకేం తెలుపుతోంది? ఎప్పుడైనా సరే మనం కష్టాలలో ఉన్నప్పుడు మరి ప్రభు సహించేవాడు కాదు. మన పక్షంగా యొక్క ఏదైతే ఒకవేళ ఆ యొక్క పరిస్థితులతో పోరాడి అన్ని పరిస్థితుల మీద ఆయనకు ఆధిక్యత ఉంది కాబట్టి కష్టాల నుంచి మనల్ని తప్పిస్తాడు. అదేవిధంగా రెండవ దర్శనంలో మరి ఆ యొక్క 4 కొమ్ములను గురించి మనం తెలుసుకుంటాం. ఇశ్రాయేల్‌కి అగైనిస్ట్ గా పనిచేసే 4 కొమ్ములను గురించి తెలిపి ఆ వెంటనే ఆ యొక్క 4 కొమ్ములను ధ్వంసం చేసే కంసాలను గురించి ప్రభు చెప్తారు. మనకు మనకు గురించి ఆలోచిస్తే మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభువే సొల్యూషన్ అనేది చెప్తాడు. అదేవిధంగా మూడవ దర్శనంలో ఇది 2వ అధ్యాయంలో ఉంటుంది. మూడవ దర్శనం. ఆ దర్శనంలో యెరూషలేము నగరం విస్తరించబడ్డము, ఒక మెజరింగ్ టేప్ తో అదంతా కొలవబడ్డము, ఆ తర్వాత యెరూషలేము చుట్టూ ప్రాకారాలు లేనంతగా ప్రజలు పలు దిక్కుల నుంచి ఆ యొక్క యెరూషలేము పట్టణానికి రావడము అనేది చూపిస్తాడు ప్రభు జకర్యాకు. అది వాళ్ళకి అప్పటికి ఎంకరేజ్మెంట్. మనం ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు ఇప్పుడు చూస్తున్నాం. ప్రపంచ దేశాలన్నిటి నుంచి మరి ఆ దేశానికి ప్రజలందరూ ఇశ్రాయేల్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మనం ఏం నేర్చుకుంటాం దీని నుంచి? ఇలాగ ప్రభు చెప్పిన విషయాలన్నీ నెరవేరుతున్నాయి. మొదటి రాకడ అయిపోయింది. రెండవ రాకడకు సంబంధించి ఇశ్రాయేలును గురించి ఏ ప్రవచనాలన్నీ ప్రభు చెప్పారో ఆల్రెడీ అవన్నీ నెరవేరుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రెండవ రాకడను గురించి కూడా ప్రవచనాలు చెప్పారు కాబట్టి అది కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అని మనకు ఒక నిశ్చయత. అది నెరవేరుతుంది కాబట్టి దానికి నేను సిద్ధపడాలా అనే ఒక ఆసక్తి మన జీవితాన్ని మనం సర్చ్ చేసుకోవడానికి మనల్ని నడిపిస్తుంది. అదేవిధంగా మనం తర్వాత దర్శనాన్ని చూస్తే 4వ దర్శనంలో చూస్తే ఎక్కడ ఉంది? ఇది 3వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఏముంది గుర్తుందా ఎవరికైనా? 4వ దర్శనంలో 4వ దర్శనంలో యెహోషువ మలిన వస్త్రములు ధరించి ఎగ్జాక్ట్లీ ప్రధాన యాజకుడైన యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడని మరి సాతాను అపవాది మరి పాయింట్అవుట్ చేస్తా ఉంది. నీ ప్రధాన యాజకుడు ఎలా మలిన వస్త్రాలు ధరించుకున్నారో చూడు ప్రభువా, మరి శిక్షించాలా అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. కానీ ప్రభు ఆ మలిన వస్త్రాలను తీసేసి ప్రశస్త వస్త్రాలను ఇచ్చి తల మీద ఆ యొక్క టర్బన్ను కూడా పెట్టడం అనేది మనం చూస్తాం. అపవాది ఎప్పుడు మన మీద కూడా నేరాలు మోపుతూనే ఉంటాడు. దీని గురించి మనం డీటెయిల్ గా నేర్చుకున్నాం. ఆ నేరాలు మోపినప్పుడు మనం కృంగిపోకూడదు. ఎందుకంటే మన పక్షంగా ప్రభువే సమాధానం చెప్తాడు. అక్కడ యెహోషువ సమాధానం చెప్పలేదు, మరి ఆ దూత సమాధానం చెప్పలేదు, కానీ ప్రభువే చెప్పినారు ఇవన్నీ ఈ మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు తొడిగించండి. ఆ విధంగా యెహోషువను ప్రభువు గణపరిచినారు. మనం కూడా తప్పులు చేస్తుంటాం. ప్రభువును ఒప్పుకున్నప్పటికీ మరి విశ్వాసులుగా ఉన్నప్పటికీ మానవ బలహీనత వల్ల తప్పులు చేస్తున్న వెంటనే సాటన్ మనల్ని పాయింట్అవుట్ చేస్తుంది. కానీ ప్రభు మన పక్షంగా నిలబడి మనకు మరి మనల్ని ప్రక్షాళన చేసి మళ్ళీ తన మార్గంలో నడిపించుకుంటాడు. అదే అదే దర్శనం తర్వాత చివరిలో ఆ దర్శనం తర్వాత ప్రభు నా సేవకుడు చిగురుగా మరి రాయిగా వస్తాడనే విషయాన్ని ప్రభు తెలిపినాడు జకర్యాకు. ఆ తర్వాత యెరూషలేము పాపాలన్నీ ఒక్క దినంలోనే తీసివేస్తారని చెప్పాడు. ఆ తర్వాత 5వ దర్శనంలో జెరుబ్బాబెలును గురించి చెప్పినాడు. 4వ దర్శనంలో యెహోషువను గురించి చెప్తే జెరుబ్బాబెలు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి పర్వతమైనా జెరుబ్బాబెలు ముందు నిలవబడదు. ఆ యొక్క మందిరం కట్టే పని జెరుబ్బాబెలు మొదలు పెట్టినాడు. జెరుబ్బాబెలే పూర్తి చేస్తాడు. దానికి ఆయన సొంత శక్తి, సొంత బలం కాదు, కానీ 2 దీపస్తంభము, 2 ఒలీవల చెట్లను చూపించడం ద్వారా నా దగ్గర నుంచి శక్తి వస్తుంది, ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ బలం వలన జెరుబ్బాబెలు మరి ఆ యొక్క మందిరాన్ని పూర్తి చేస్తాడు అని జకర్యాకు తెలియజేస్తాడు. మనకేం చెప్తున్నాడు? ఏదైనా సరే
ప్రభు కొరకు మనం ఒక కార్యాన్ని మొదలు పెట్టినామంటే, ఆ మంచి కార్యం మొదలు పెట్టినామంటే ఖచ్చితంగా దానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఏంది ఇలా జరుగుతుంది? నేను ప్రభు పని ఎప్పుడు మొదలుపెట్టినా ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఎవరో ఒకరు నన్ను ఏదో ఒకటి అంటున్నారు అని మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనతో ఆ పనిని స్టార్ట్ చేయించిన వాడు ప్రభువే. మనతో ఉండి ఆ కార్యాన్ని మనం కంప్లీట్ చేసేంత వరకు మనల్ని నడిపించేవాడు కూడా ప్రభువే. అదే కార్యమైనా సరే, మన పర్సనల్ లైఫ్‌కు, మన ఫ్యామిలీ లైఫ్‌కి సంబంధించింది గాని, ప్రభు చిత్త ప్రకారం మనం మొదలుపెడితే, ప్రభు మనకు తోడయుండి అవన్నీ నెరవేరేటట్టు చేస్తాడు. ప్రభు పరిచర్యలో మరి మనం ఏదైనా తలపెడితే అవన్నీ కూడా మరి కొనసాగేటట్టుగా దాని ఫలాలను మనం అందుకునే విధంగా ప్రభువు మనల్ని నడిపిస్తాడు. అదేవిధంగా 6వ విజన్‌లో, 7వ విజన్‌లో మరి ఫ్లయింగ్ స్క్రాల్ ఎగిరే పుస్తకం ద్వారా, అదేవిధంగా ఒక పెద్ద బుట్టలో ఉన్న స్త్రీ ద్వారా, వికెట్‌నెస్ అనే స్త్రీ ద్వారా ప్రభు ఏం చెప్తన్నారు? పర్సనల్‌గా ఉన్న పాపాలను, కుటుంబాల్లో ఉన్న పాపాలన్నిటిని తొలగిస్తాను. అదే సమయంలో యెరూషలేములో ఉన్న పాపాలన్నీ తొలగిస్తాను. ఆ యొక్క దానికి కారణమైన ఆ మహావేశ్యను బబులోనుకు తీసుకెళ్ళి అక్కడ స్థాపిస్తాను. ఆ తర్వాత దాన్ని అంతం చేస్తాను. ఇది మనకెంతో ధైర్యాన్నిచ్చే విషయం. మరి ప్రభు మన వైపు చూస్తా ఉన్నారు. మనం ఏం తప్పు చేసినా వెంటనే హెచ్చరిస్తారు. తండ్రి కుమారుని హెచ్చరించి సరిచేయ రీతిగా ప్రభు మనల్ని హెచ్చరించి మనకు విడుదల దయచేసి మళ్ళీ ఆయన మార్గంలో నడిచేటట్టుగా చేస్తారు. కాబట్టి ఆ విధంగా ఈ దర్శనాలన్నీ కూడా అప్పటి కాలంలో జెకర్యా ద్వారా ఇశ్రాయేలుకు ధైర్యాన్ని ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి, ఫ్యూచర్‌లో ఏం జరగబోతుందో తెలపడానికి ప్రభువు జెకర్యాకు తెలియజేస్తే, మనకి ఇవన్నీ కూడా మన ప్రవర్తన సరిచేసుకోవడానికి ప్రభువు మనకిచ్చిన ఈ యొక్క రక్షణ గురించి అనేకులకు తెలియజేయడానికి ప్రభువు మనకు తెలుపుతా ఉన్నారు. ఈ చివరి దర్శనంలో ప్రభు ఏం చెప్తా ఉన్నారు? నేను వస్తాను ఖచ్చితంగా. ఆ యొక్క బబులోను దేశం ఇంకా ఏ దేశాలున్నాయో లోకమంతటా ఎవరైతే శత్రువులుగా ఉంటున్నారో, నా మార్గాన్ని అనుసరించడం లేదో వారందరినీ నాశనం చేస్తాను. దానికి నా చేతిలో ఉన్న పవర్స్‌ని నేను వినియోగిస్తాను అని చెప్పడం ద్వారా మరి మనల్ని కూడా ప్రోత్సహిస్తున్నాడు. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి కాబట్టి హెచ్చరికనుందండి. అందరిని హెచ్చరించే వారుగా మీరుండండి అని ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మరి నిజంగా ప్రభు కృపను బట్టి ఇవన్నీ మనకు తెలియజేస్తున్నారు కాబట్టి మరి ఆయన కోరుకున్నట్లుగా ఆయనకు శిష్యులంగా ఆయనను గురించి కేవలం ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కృప వీటిని మాత్రమే కాదు. ఇక్కడ 8థ్ విజన్‌లో చెప్పబడిన ఆ యొక్క జడ్జిమెంట్ గురించి కూడా ఖచ్చితంగా మనము అందరికీ తెలియజేయాల్సి ఉంటుంది. ఎంత కృపగల దేవుడో, ఎంత ప్రేమగల దేవుడో మరి అంతగా జడ్జిమెంట్ వచ్చేటప్పుడు ఆయన ఆ యొక్క జడ్జ్ సీట్‌లో ఉన్నప్పుడు ఏమాత్రం కరుణ చూపడు. మనం ఒక కథ వింటాం గదా! ఒక ఆహ్, ఒకతను ఏదో తప్పు చేస్తా ఉండి, దొంగతనం చేస్తా ఉండి పట్టుబడతాడన్నమాట. పట్టుబడితే అప్పుడు అక్కడున్న పెద్దాయన అతనికి హెల్ప్ చేస్తాడు. పోనీ వదిలిపెట్టండి. అతను దొంగతనం చేసింది నేనే మీకు ఇస్తాను. అతన్ని వదిలిపెట్టండి అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక భయంకరమైన పాపం చేస్తాడు. పాపం చేస్తే పోలీసులు పట్టుకొని కోర్టుకు తీసుకెళ్తారు. ఆ కోర్టుకు వెళ్ళేంత వరకు చాలా భయపడతా ఉంటాడు ఆ వ్యక్తి. కానీ కోర్టుకెళ్ళిన తర్వాత చూస్తే జడ్జిగా ఇంతకుముందు తననెవరైతే కాపాడినారో ఆయననే అక్కడ జడ్జిగా ఉంటారు. "ఆ! మీరేనా ఇక్కడ ఉండేది సార్? మరి న ఈసారి గూడా నన్ను క్షమించేయండి సార్. ఈసారి నుంచి తప్పులు చేయను సార్" అంటే, "నో. నౌ ఐ యామ్ ఇన్ ద జడ్జెస్ సీట్. కాబట్టి నీకు రావాల్సిన పనిష్మెంట్ ఖచ్చితంగా నీకివ్వాల్సిందే" అని అతనికి పనిష్మెంట్ ఇస్తారన్నమాట. కృపగల దేవుడు మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు రక్షణనిచ్చే దేవునిగా, ప్రేమ చూపే దేవునిగా ఈ లోకానికి వచ్చారు. తన ప్రేమంతా చూపించి ఇప్పుడు కృపాకాలంలో మనల్ని ఉంచినారు. అంత్య దినాల్లో మనల్ని కొనసాగింపజేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా జడ్జిమెంట్ సీట్‌లోకి వెళ్ళక ముందే ఈ వార్తను అందరికీ తెలియజేసి, అందరూ గూడా మరి ప్రభు వైపు తిరిగినట్లు మరి ఆయన యొక్క రహస్య రాకడ అంటే రాప్చర్‌లో మనము, మన ఇంట్లో వాళ్ళ కుటుంబంలోని వాళ్ళందరూ, అదేవిధంగా రక్త సంబంధులు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా రాప్చర్‌లో ఎత్తబడే విధంగా మనందరం కూడా ఆయన మార్గంలో నడిచేటట్టుగా ప్రభు విషయాలన్నీ తెలియజేస్తున్నారు కాబట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.